స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నాగచైతన్య విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. 4 ఏళ్ల కింద ఈ స్టార్ కపుల్ డివోర్స్ ప్రకటించడం అభిమానులను ఎంతగా బాధించింది. టాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా ఉన్న వీరు ఒక్కసారిగా సెపరేట్ కాబోతున్నామని చెప్పడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే అసలు వారు ఎందుకు విడిపోతున్నారనే విషయాలను మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. కానీ రీసెంట్గా సమంత మాట్లాడిన కొన్ని మాటలతో అసలు రీజన్ ఇదేనంటూ పలువురు చర్చించుకుంటున్నారు. సమంత నాగచైతన్యతో విడాకులు. సమంత రూత్ ప్రభు నాగచైతన్య మొదటగా ఏ మాయ చేసావే చిత్రం సెట్స్ లో కలిశారు. 2010లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటినుంచి సమంత నాగచైతన్య మధ్య ప్రేమ మొదలైంది. ఏకంగా 7 ఏళ్లకు పైగా వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇక 2017లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఒప్పించింది హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లి జరిగింది. వీరి మ్యారేజ్ తర్వాత టాలీవుడ్ లవ్ బర్డ్స్ అంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందాయి. గుడ్ న్యూస్ చెబుతారని అనుకుంటే అభిమానులు జీర్ణించుకోలేని విషయాన్ని చెప్పారు. 2021లో డివోర్స్ ప్రకటించి అందరినీ షాక్కు గురి చేశారు సమంత రూత్ ప్రభు. అసలు రీజన్ చెప్పిందా? సమంత రూత్ ప్రభు రీసెంట్గా సోషల్ మీడియా వేదికన సక్సెస్ వెర్స్ అనే ఇన్స్టా ఖాతాలో వైవాహిక వ్యవస్థ బలహీనం కావడంపై ఓ చర్చ జరిగింది. వివాహ బంధంలో భర్త తీవ్ర అనారోగ్యానికి గురైతే భార్యను వదిలిపెట్టి వెళ్తారని, కానీ భార్యలు అలా చేయరని చెప్పుకొచ్చింది. ఇది ఒక సర్వేలో వెల్లడైందని సామ్ వివరించింది. దీంతో ఇటీవల ఇది పెద్ద చర్చగా మారింది. సామ్ మాటలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తన జీవితంలో కూడా సమంత అదే సమస్యను ఎదుర్కొందా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమంత పరోక్షంగా చెప్పిందిదేనా? విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు మయోసైటిస్ వ్యాధితో బాధపడింది. అయితే మయోసైటిస్ వ్యాధితో తీవ్రంగా ఉంటే ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే వారి డివోర్స్ కూడా అదే కారణం అయ్యి ఉంటుందా అని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్గా సమంత ఇదే విషయాన్ని ప్రస్తావించడం, మరోవైపు గతంలో ఏడాది పాటు వయోసైటిస్ వ్యాధితో బాధపడటం అన్నీ అదే కారణమని చెబుతున్నాయని కొందరు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా సమంత, నాగ చైతన్య విడిపోవడం మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయమేనని అంటున్నారు. సమంత రెండో పెళ్లి వార్తలు. సమంత, నాగ చైతన్య విడాకులు జరిగి 4 ఏళ్లు పూర్తయింది. అయితే వీరిద్దరూ గతేడాది వరకు సింగిల్ గానే ఉన్నారు. కానీ నాగ చైతన్య మాత్రం శోభితా ధూళిపాలను డిసెంబర్ 2024లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి సమంత రెండో పెళ్లి ఎప్పుడంటూ చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడుమోరుతో డీప్ రిలేషన్షిప్ లో ఉందంటూ రూమర్లు పుట్టుకొస్తున్నాయి. దీనిపైన ఇంకా సమంత అటు ఖండించలేదు, ఇటు సమర్థించకపోవడం గమనార్హం. సమంత ఏం చెప్పాలనుకున్నా సరే నెటిజన్లు ఏం తీసుకోవాలనుకుంటున్నారో అదే తీసుకుంటున్నారు. కంటి ముందు అన్ని ఫోటోలున్నా తమ ఐబాల్ అటెన్షన్ని గ్రాబ్ చేసిన ఫోటోల మీద మరింత ఫోకస్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటోల్లో ఎవరున్నారు? సమంత రాసిన న్యూ బిగినింగ్స్ అనే మాటకు అర్థమేంటి? చూశారుగా. అన్ని పిక్స్ ఉన్నా సరే రాజ్ నెడిమోరు ఉన్న ఫోటోల గురించి స్పెషల్గా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లా. చూశారుగా. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.